హాయ్ వెల్కమ్ టు సింధు కబుర్లు. చాలా రోజుల తర్వాత లాగ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. ఇద్దరు పిల్లలతో మీరు ఒక్కలే ఎలా మేనేజ్ చేస్తున్నారు, టైర్డ్ అవ్వట్లేదా, లైక్ వాళ్ళు కొడతారా, ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో ఈరోజు దానికోసమే లాగ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బ్లాగ్ చూసేయండి, వాళ్ళకి చెప్పు, చూసేయండి, వీడియో లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు వస్తావా? పాలు అడిగావు కదా నువ్వు. సమన్వి నువ్వు పాలు తాగుతావా? ఇద్దరు పిల్లలకి పొద్దున్నే ఫస్ట్ పాలు తాగుతారండి బ్రష్ చేశాక. బెల్లం చాలా తక్కువ, ఉత్తినే జస్ట్ అలా వేస్తా. మీకు టిప్ చెప్తాను, ఇది వేరే పాలు మరగబెడుతున్నా నేను. పాలలో గరిటేస్తే పాలు బయటికి పొంగవు. నేను ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, నియర్లీ 5 years నుంచి ఫాలో అవుతున్నాను. నేను ఇలా విన్నదే అనమాట. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి నాకు చెప్పండి. సిమ్లో పెట్టేసి గరిటేసేయండి, దగ్గర ఉండక్కల్లా మరుగుతూ ఉంటే ఆఫ్ చేసుకోండి. నువ్వు మాట్లాడతావా? సాన్వి మాట్లాడుతుందంట. అది వద్దు నాన్న, బాగాలేదు. ఇంకా మీ బుల్లి బుల్లి గ్లాసులు ఉన్నాయి కదా, ఇందులో గ్లాస్. ఓకే, సో డే అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి. పొద్దున్నే ఫస్ట్ అయితే ఈయన ఆఫీస్కి వెళ్తారు. అందుకోసం నేను క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను. లైక్ 5కి లేస్తా, 5-5:30 మధ్యలో లేస్తాను. లేచి ఫస్ట్ వంట చేసేస్తా. ఆయనకి రైస్ పెట్టి కర్రీ వండేస్తాను. నాకు మొత్తం కుదిరితే అందరికీ వండేస్తాను. ఒక్కొక్కసారి వీళ్ళకి విడిగా వండుతూ ఉంటాను. 50% అలా, 50% ఇలా. సో నేను వాళ్ళ కర్రీ మళ్ళీ వండాలి. ఈరోజు అరటికాయ వండాలి, ఇదిగో ఇందులో కట్ చేసి పెట్టుకున్నా. వీళ్ళు అవ్వలా. మాకు మంచి కారంగా అరటికాయ దుల్లి చేశాను ఈరోజు, పెసరపప్పు చారు పెట్టి. వేడవుతుందన్న, వేడవుతున్నప్పుడే నేను అక్కడ మాట్లాడద్దా? మరి మాట్లాడినవ్వాలి కదా అమ్మని. పెసరపప్పు చారు ఏం చేస్తారంటే చాలామంది ఉట్టి చారు పెట్టేస్తారు. నేను చారు పెట్టినా అదొక ముద్ద, మళ్ళీ కూర కూడా పెడతాను ఒక ముద్ద. నేను ఎక్కువ వెజిటేబుల్స్ వాళ్ళకి వెళ్ళేలా చూస్తానండి. నేను నా వీడియోస్లో అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు అరటికాయ ఇగురు పెట్టాలి వాళ్ళకి. సో ఈరోజు ఫుల్ డే లాగ్ ఫాలో అయిపోండి. హాయ్ చెప్పండి ఇద్దరు. అదిగో మరి అందులో ఇంకా పోయలేదు కదా, వెయిట్ చేయి. హాయ్ చెప్పు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడే తాగిస్తావా? తాగేసి వేడిగా లేవు, చల్లారిపోయి. దీనైతే చాలా డిలే చేస్తుంది. రోజు నేను పట్టేయడం చాలా టైం పడుతుంది అనమాట. స్కిప్ చేస్తూ ఉంటామండి. రెగ్యులర్గా పాలు కూడా అవ్వవు. ఒకరోజు వద్దంటారు, డైరెక్ట్గా ఇడ్లీ కావాలి, దోశ కావాలి అని అడుగుతారనమాట. చేయి పట్టుకు. ఎక్కువగా ఇవి బాగానే, అంటే లైక్ కొన్ని ఇస్తా తక్కువ. నేను ఏదైనా సరే ఎక్సెస్ ఫీడింగ్ చేయనండి, చాలా లిమిటెడ్ అనమాట. అంటే ఇన్నే ఇస్తా, తను కావాలి అంటే ఇంకొంచెం వేస్తా అంతే. నేనైతే ఫస్ట్దే నేను పైకి అన్నానంటే అమ్మాయి అలా పెట్టేసుకుంటుందని జనరల్గా నువ్వు తాగు, నువ్వు చెయ్యమని అన్నాను అనమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పాలు తాగితే నాకు వామిటింగ్స్ అయిపోయాయండి. ఏ టైంలో అయినా, పొద్దున్నే అయినా, డేలో ఎప్పుడు తాగినా సేమ్ తాగుతుంది, చేస్తుంది. 10 times ఇస్తే 8 times చేస్తుంది. అలానే ఇవ్వడం మానేస్తే అలా ఉండిపోద్ది, అలవాటు అవ్వాలని చెప్పి ఇస్తాము. అయినా స్కిప్, డైరెక్ట్ ఇడ్లీ అడుగుతూ ఉంటుంది ప్రతిరోజు. సో పాలు తాగేశారు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అది కొద్దిగా టైం తీసుకుని పెడతానండి, వెంటనే పెట్టను. వాళ్ళు అడిగేస్తారు, కానీ నేను కొద్దిగా గ్యాప్ తీసుకుని. ఏంటన్నా చూసారు కదా ఈ టాయ్స్, అందరిళ్ళు ఇంతేలేండి, ఇలాగే ఉంటాయి. సో యాక్చువల్లీ అయితే నైట్ టైం ఈ టాయ్స్ తీసేస్తాము. ఎప్పుడైనా వీళ్ళు నైట్ వద్దంటారనమాట, అక్కడ వదిలేయాలంటారు. సదన్ ఎవరు కూడా అట్లీస్ట్. ఈ మధ్య అయితే చూసారా, మ్యాట్ కవర్ కూడా పీక్తాం మొదలుపెట్టి. అంటే మొదలు పెట్టారని నేను దగ్గర 6 months ఈ మ్యాట్ తీయాలా. ఇప్పుడు మళ్ళీ చల్లదనం స్టార్ట్ అయిందని చెప్పి బయట పెట్టారు. చల్లదనానికి కింద నుంచి ఉంటే నాకు వాళ్ళకి నజ్జు చేస్తుందేమో అని మ్యాట్ వేస్తానమాట ఈ సోఫా ఏరియా అంతా. సో ఈ సోఫాలోనూ కింద ఆడుతూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఒక 20 days నుంచి నియర్లీ 1 month చల్లగా ఉంటుంది. ఇక్కడ వర్షాలండి, బెంగళూరు చాలా చల్లగా ఉంటుంది, తెలిసిందే కదా. సో మ్యాట్ వేస్తున్నాను, ఇదిగో మొత్తం లేయర్ అంతా పీకేస్తుంది. సాన్వి గడికి ఎంత ఇంట్రెస్టో అలాంటి లేయర్లు పీకడం. ఇదిగో చూసారా, ఆవిడ బ్లాంకెట్ గుర్తుందా మీ అందరికీ? ఇదిగో చిన్న ఆవిడ బ్లాంకెట్.
అలా నోట్లో ఏలు పెట్టి ఆ ఏలంట సిజర్ పెట్టి కట్ చేస్తారంట. డాక్టర్ వస్తాడు ఇప్పుడు. వీడియో తీస్తున్నానుగా, డాక్టర్కి చూపిస్తాను. చూపినా నోట్లో ఏలు తీస్తావా సిజర్ తానా? నేను తీసుకో. నేను ఇప్పుడు తీసుకొచ్చానంటే కట్ చేసేస్తాను. చూపించాను కదా నీకు పేపర్తో ఎలా కట్ చేస్తానో. అలా ఫైట్ చేసుకోకూడదు, అదే చెప్తున్నాను నేను. డైపర్ ట్రైనింగ్ స్టార్ట్ చేసామండి. లైక్ ఏంటంటే టాయిలెట్స్ చెప్తున్నారు, పాటీ కూడా చెప్తున్నారు. కానీ నైట్ వేస్తాం కదా జనరల్గా, మార్నింగ్కి ఇప్పుడు తీసేసి నేను ఇంకా నార్మల్గా ప్యాంట్ వేసి వదిలేస్తాను. సో టాయిలెట్ చెప్తారు, ఎప్పుడైనా చల్లదనం తెలియపోతే కింద పోస్తూ ఉంటారు. సో క్లాత్స్ వేస్తాను అనమాట, అలా జరుగుతుంది. ఇంకా స్కూల్కి వెళ్తారు కదా, ఇంక మానిపించేయచ్చు అన్నట్టు స్టార్ట్ చేసాం. పర్వాలేదు, బాగానే రెస్పాండ్ అయ్యారు. ఏంటి అలా టీషర్ట్ నోట్లో పెట్టుకోవచ్చా? చీ హాయ్ చెప్పు, వెళ్తా మాట్లాడచ్చు కదా. రాత్రి బొమ్మలు సర్దనివ్వలేదండి. ఇప్పుడు మాకు మెయిడ్ వస్తుంది, తాను వచ్చేలోపు నేను ఇవన్నీ సర్దాలి. వాళ్ళని హెల్ప్ అడుగుతా, ఇదివరకు చేసేవారు, ఇప్పుడు చేయట్లా. నువ్వే సర్దుకోంటున్నారు. అమ్మ నేను సర్దుతాను. ఆడుకుందాం. డబ్బులా దేనికి? చిచ్చి అవునా? అవునా? మళ్ళీ నోట్లో పెట్టేసి. రే ఇప్పుడేనా నేను సర్దాలి, కవిత ఆంటీ వస్తారు సర్దాలి, ఇల్లు తుడుస్తారని చెప్పానా? మళ్ళీ తిరగబెట్టావు నువ్వు. అది ఎవరి బ్యాగ్ నానా? ఏం బ్యాగ్? స్కూల్ బ్యాగా? స్కూల్ బ్యాగా? ఆ స్కూల్ బ్యాగ్లో బొమ్మలు వేస్తున్నావేంటి? నేను కూడా హెల్ప్ చేస్తాను, ఓకేనా? కవిత ఆంటీ వచ్చేస్తారు కదా, మనం టాయ్స్ అన్ని అందులో వేసేయాలి. వెరీ గుడ్ నాన్న. ఏ పాటు వెళ్ళావా? పదండి అయిపోతాను అయితే, నడండి. ఇవన్నీ వాష్ చేసిన బట్టలే, అంటే విడివిడిగా వాష్ చేసినాయి. కొద్దిగా చెమ్మ ఉంటే అలా ఉంచి ఎండలో పెడుతున్నాను. అసలు వెదర్ బాగోట్లేదండి. బొమ్మలు ఇక్కడ పెడతా, చెప్పాను కదా ఈ రూమ్లో కింద పెట్టాలి యాక్చువల్లీ, కానీ ఈ రూమ్ ఎవరు యూజ్ చేయం. తను తొడవడానికి అన్నీ ఖాళీగా ఉండాలని పైన పెడతాను అనమాట. చైర్స్ కూడా పైన ఉంటాయి. ఇది కొత్తగా ఆర్డర్ చేసిన మిక్సీ అనమాట. ఆటంబర్గ్ది ఆర్డర్ చేశారు, ఓపెన్ చేయాలి, ఇంకా చేయలేదు. ఇదిగో టాయ్స్ దగ్గర పెట్టా. చాలా క్లౌడీగా ఉందబ్బా. అప్పుడే ఒక 15-20 డేస్ నుంచి ఇదే వెదర్. చూసారా నా బాల్కనీ, నా ఫేవరెట్ ఇది. సాన్వి అలా చేయకూడదు, టీషర్ట్లు. ఇప్పుడు డైపర్. అట్టికే కూరనానా? నీకు ఇష్టమా? సరే పదండి, నేను టబ్లో వాటర్ వేసి బాల్స్ వేస్తాను, ఆడుకుందరు కానీ. ఎక్కడ? బాల్కనీలో వేస్తానండి నేను. యాక్చువల్లీ 2 టబ్స్ ఉన్నాయి వీళ్ళకి. చిన్న టబ్ ఉంది, మొన్న వాళ్ళ అమ్మకు వచ్చినప్పుడు పెద్ద టబ్ కొందనమాట, ఎయిర్ కొట్టుకునేది, కానీ చాలా పెద్దది. ఇప్పుడు ప్రజెంట్ చిన్నది వేస్తాను. చూసారా ఎనర్జీ లెవెల్స్, టబ్ వేస్తాను నన్ను. బాగుందా? రే సామి ఇంకొచ్చేసేదా, చాలుదా వచ్చేసేదా వచ్చే. అదిగో వీళ్ళ టబ్బు బాత్ అయ్యింది, ఇప్పుడు ఫ్రెష్ అయిపోయారు. దా ఎగ్ తిన్నాక బబ్బుందు కానీ స్లోగా తినాలి, అలా మొత్తం పెట్టేసుకోకూడదు, చిన్న చిన్న ముక్క తినాలి. ఇలా ఎగ్ తిన్న తర్వాత ఇంకా పడుకుంటారండి. ఒక్కొక్కసారి ముందే పడుకుంటారు, ఒక్కొక్కసారి మళ్ళీ ఆడి లంచ్ కూడా అయ్యాక పడుకుంటారు. అది డిపెండ్స్ అనమాట, చెప్పలేం. ఈరోజు వాటర్లో ఆడారు కాబట్టి ఇప్పుడు పడుకుని పోతారు. ఇంకా ఒక్కొక్కసారి గంట, ఒక్కొక్కసారి 2 గంటలు ఉంటుంది అనమాట న్యాప్ టైమ్. ఈ టైంలో నేను వాషింగ్ మిషన్, అదిగో ఆ టబ్బు క్లీన్ చేయాలి, కిచెన్ క్లీన్ చేసుకోవాలి, ఇల్లు కొన్ని సర్దుకునే ఉంటాయి, ఇవన్నీ చేస్తా. ఎప్పుడో రేర్గా అండి కూర్చుంటాను, కూర్చున్న 10 minutes మళ్ళీ లేచి పని చేసుకోవాలి.
ఇలా ఇప్పుడు ఖాళీ అవుతున్నా అలా కూర్చుని ఫోన్ బ్రౌజ్ చేయడమో లేదా ఒక నాప్ వేయడమో చేస్తాను. అయితే అనుకుంటున్నాను చేయను అనుకుంటాను, అక్కడ నుంచి బ్యాగ్ సౌండ్ పెడతాను. క్లోజ్. అది ప్లేస్ పేరు వేసిపోయావా సాన్వి? మరి అక్క అమ్మ కేట్లు ఇద్దరు ఒకేసారి లేచిపోయారు. ఇప్పుడు ఏం కావాలి? అన్నం తినేద్దామా? పదండి. ఓకేనా? ఇవాళ ఏం కొన్నానో తెలుసా? అరటికాయ. తీసుకురారా. వెరీ గుడ్. నువ్వు నా పక్కకు వచ్చేసాను వీడియో వెళ్ళాలి. ఏ సాన్వి ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? అరే ఈవిడొకట ఆవిడొకట దూరారు. నేను కూడా రానా రానా? మరి నేను ఎక్కడ దోన్నా? అక్కడ దోన్నా. ఏంటి చెప్పు? ఏంటి అలా కొడతావా నన్ను? ఇంకెంతేనండి. రోజు అయితే ఎవ్రీడే ఉండే టాంట్రమ్స్ ఎప్పటి నుంచో తెలుసా? మధ్యాహ్నం 2-3 నుంచి మొదలైపోతాయి, ఇంక ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతాయి. ఈ మధ్యలో ఏంటిలేండి, వారానికి 2 days అయితే. అబ్బాబ్బా ఏంట్రా మనం కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు చెప్పు? ఎందుకు కొడుతున్నావు? ఏం కావాలి? మనం నోట్లో పెడుతున్నావు? నువ్వు చెల్లి నోట్లో ఎందుకు పెడుతున్నారు చెప్పు? నోట్లో ఎందుకు పెడుతున్నావు నువ్వు? దువ్వె నోట్లో పెడతారు ఎవరైనా? సరే ఇస్తాను, మరి నోట్లో పెట్టద్దు. ఇదిగో నోట్లో పెట్టద్దు. ఇదిగో నోట్లో పెట్టద్దు. నోట్లో పెట్ట ఊరుకోను, తీసేసుకుంటా. మళ్ళీ ఆడుకోండి అంతే. ఇలా ఏదో ఒకటి కొత్తది ఇవ్వాలండి. మీ ఇంట్లో కూడా జరుగుద్దేమోలే. వీక్లీ 2 అయితే పొద్దున్నే మొదలెట్టేస్తున్నారండి ఎవరో ఒకసారి ఇద్దరు. ఆ టార్చర్ ఇంకో లెవెల్ అండి. ఇంకా నేను స్లోగా డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటాను నేను కూడా. ఇది వరకు అయితే మధ్యాహ్నానికి నీరసం వచ్చేది, ఈ మధ్య అయితే పొద్దున్నే నీరసం వచ్చేస్తుంది. పొద్దున్నే స్టార్ట్ కదా ఇలా ఏడుపులు తిక్కలో. స్వీట్గా ఉందా నాన్న? ఇదేంటో చెప్పు. ఇదేంటి? వెరీ గుడ్. మ్యాంగో ఏ కలర్లో ఉంటుంది? ఇది ఏం కలర్ నాన్న? ఎల్లో. మ్యాంగో ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్. ఏ వేషలేకు తిను, నిజంగా తినేయాలి. ఇంకా అలానే క్లౌడీగానే ఉందండి. దిస్ ఈజ్ మై గార్డెన్. నేను సందు చూసుకుని మరి నా గార్డెన్ చూపిస్తున్నాం అంత మధ్యలో. సరే పద. అలా పాడేస్తారా నాన్న యాపిల్? చేతిలో నానబెట్టి ఇలా పాడేస్తారండి. ఇలా కింద పాడేయకుండా తినాలి. ఓకే? స్లోగా 1 by 1 నవిలి తినాలి అని. ప్లే ఏరియాకి స్టార్ట్. అది వద్దు నాన్న. శాండ్లో ఆడుకుంటావా? అది ఆడుకుంటావా? అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్దాం ఇంకో రోజు. నడు. ప్లే ఏరియాకి వెళ్ళొచ్చేసాము. ఇప్పుడు డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేయించేస్తానండి, ఎందుకంటే శాండ్లో ఆడతారు కదా. సో ఇప్పుడు స్నానం చేయించి వాళ్ళ నాన్న వస్తారు. యాక్చువల్లీ టైం అవుతుంది 6-6:30 అలా వస్తారు. ఇంక ఈ టైంకి ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోతానండి. వీళ్ళకి తిక్కలు వస్తాయి ఏదో దానికి. యాక్చువల్లీ ఫైటింగ్ వీడియో పెట్టలేదు కానండి, రోజుకి 4-5 సార్లు కుట్టుకుంటారండి. ఆ టైంలో విడదీస్తాను కానీ వీడియో తీయలేదు నేను. చాలామంది అడుగుతారు మీ పిల్లలు కుట్టుకోరా అని. మామూలుగా అంటే ఈ మధ్య పెద్దోళ్ళు అయిపోయి ఇంకేది దొరికితే దాంతో హామ్ చేసేసుకుంటున్నారు.
సో ఇంకా నాకు బ్యాక్ పెయిన్ ఫస్ట్ వచ్చేది హెడేక్, ఇంకా ఆ దగ్గర నుంచి బ్యాక్ పెయిన్, నడు నొప్పి, వీపు లాగుద్ది, అమ్మో కాలు పీకేస్తూ ఉంటాయి. వీళ్ళతో కూర్చున్నాను అనుకో మీదెక్కే ఉంటారు, అందుకు కూర్చోవడం కూడా తగ్గిస్తాను. వాళ్ళ నాన్న వచ్చాక నాన్న దగ్గరికి వెళ్తారు, అప్పుడు కూడా నాకు ఏదో ఒక పని ఉంటుంది కానీ కాసేపు కూర్చుంటానండి, లేదంటే బాడీ అస్సలు పని చేయదు. ఇంకా అసలు నుంచి అటు తీసి పెట్టలేను అనమాట. అలా కూర్చుని లేచి మళ్ళీ పని చేసుకుంటా. కొంతమంది ఏమంటారంటే ట్విన్స్ కదా ఆడేసుకుంటారు ఇద్దరు అని. లేదండి, 10% ఆడతారు, 90% కొట్టుకుంటారు. ఆ 90% టార్చర్ కనిపిస్తుంది ఈ బాబాయ్ నిజంగా అంతలా దెబ్బలాడుకుంటారు. ట్విన్స్ని రైజ్ చేయడం, అలాగే పెద్ద ఏజ్ గ్యాప్ లేని ఇద్దరు పిల్లల్ని రైజ్ చేయడం కూడా చాలా కష్టం అండి. సో చూసారు కదా లాగ్, ఇలాంటి లాగ్స్ ఇంకా కావాలి అనుకుంటున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీళ్ళతో ఎంత కష్టం పడుతున్నా ఎక్కడో ఒక ఆనందం నాకు వాళ్ళిద్దరిని చూసుకుంటే.